తెలుగు చిత్ర పరిశ్రమల సీనియర్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం అనేది మస్తు కష్టం లెక్క మారిపోయింది. ఎందుకనంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలయ్య బాబులకు హీరోయిన్లు దర్శకులను ఎంపిక చేయడం అనంటే చాలా కష్టంగా మారింది. ఎందుకనంటే ముఖ్యంగా ఆళ్ళ పేరుకు స్థాయికి దగ్గ బామ్మ మార్కెట్ల గిట్లా అంత సులువుగా దొరుకుతలేదంట. ఇక దీన్ని బట్టి మళ్ళా చేస్తున్న హీరోయిన్నే తెర మీద చూపిస్తున్నారు, ఎంపిక చేసుకుంటున్నారు. అందుకని చెప్పి జనాలకు కొత్త అనుభూతి అనేది దొరుకుతలేదు. కనుక ఇక ఆళ్ళగిట్లా తెర మీద చూసిన ముఖాలే చూసి చూసి బోర కొడుతున్నది. ఇప్పుడు సీనియర్ బామ్మలంటే ఎవరొస్తారు? త్రిష, నయనతార, కాజలు, తమన్నా, శ్రియా వంటి హీరోయిన్లు తప్ప ఇంకెవ్వరూ కనబడతలేరు. కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సైన్మాల విక్టరీ వెంకటేష్కు జోడీ లెక్క ఆయన భార్య పాత్రల ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నదంట. మళ్ళా అనిల్ రావుపూడి ఈమెను ఎంపిక చేయడంతో కొత్త అనుభూతి అందిస్తున్నది. ఎందుకనంటే ఇప్పటి వరకు చెప్పిన 5-6 సీనియర్ బామ్మలను వాళ్ళ స్థానంలో భర్తీ చేయగలిగిన హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ హీరోయిన్లందరూ ఆ హీరోలతోని కలిసి నటించిన వాళ్ళే. కానీ ఐశ్వర్య రాజేష్ మటుకు ఒక వెంకితో తప్ప మళ్ళీ హీరోతోని నటించలేదు. మళ్ళీ అట్లా చూసుకుంటే చిరంజీవి, నాగార్జున, బాలయ్య పేరుకు దగ్గ స్థాయిలో ఈ హీరోయిన్ ఇట్లా సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ హీరోలతోని ఐశ్వర్య రాజేష్కు వయసు వ్యత్యాసం ఉన్నా కానీ సరిపోతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఎంతమంది చేస్తలేరు చెప్పురి. ఇక వాళ్ళ పొడుగుకు ఇక ఈమె ఇట్లా సరితూగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పటికెళ్ళి ఐశ్వర్య రాజేష్ కి ఇట్లా తెలుగులో అవకాశాలు అయితే రావాల్సి ఉన్నది. ఏదేమైనా కానీ ఐశ్వర్య రాజేష్ తమిళ చిత్రాలు చేసింది, మస్తు విజయవంతమైన నటి. ఇక మొదట్ల జీవిత ఆరంభంలో ఈడ అవకాశాలు దొరకకే ఆడ పోయి చేరిందంట. ఆడ అవకాశాలు వచ్చి చాలా సైన్మాలల్లా నటి లెక్క నిరూపించుకొని ఇప్పుడు తెలుగులో జొరబడ్డది. కనుక ఇప్పటికైనా ఈమెకు నటించే అవకాశాలు గీడ రావాలని కోరుకుంటా. మళ్ళా కలుద్దాం.